భగవత్పాదాచార్యుల వారు మనకు అనుగ్రహించినటువంటి అమోఘమైనటువంటి స్తోత్రాల్లో అన్నపూర్ణాష్టకం ఒకటి. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాకిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరి భిక్షాన్ దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి అంటూ సాగేటువంటి ఈ అష్టకం చాలా భవ్యమైనటువంటిది. ఏమిటి నిత్యం అన్నపూర్ణాష్టకాన్ని పారాయణ చేయడం వల్ల మనకు కలిగేటువంటి ఫలితం అంటే దీనికి ప్రారంభంలోనే చెప్పబడింది. నిత్యానందకరి, ఎప్పటికీ కూడా స్థిరంగా ఉండేటువంటి చక్కటి సచ్చిదానంద లక్షణాన్ని ఆ తల్లి మనకు అనుగ్రహిస్తుంది. ఏ ఆనందం అన్నిటికీ మూలం అవుతోందో ఆ ఆనందాన్ని మనకు అనుగ్రహింపజేస్తుంది. కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా అన్నిటిని కూడా సమానంగా చూడడానికి కావాల్సిన ప్రజ్ఞ మనకు అనుగ్రహింపజేస్తుంది. మన శరీరంలో ఉండేటువంటి పుష్టి ఏదైతే ఉందో దాన్ని వర్ధిల్ల చేయడంతో పాటుగా మానసికంగా మనకు వచ్చేటువంటి నష్టాలు ఏవైతే ఉన్నాయో వీటన్ని కూడా నివారించి మానసిక పుష్టిని కూడా ఈ అన్నపూర్ణాష్టకం మనకు అనుగ్రహిస్తుంది. ఇహంలో మనం ఏవేవైతే భోగ భాగ్యములు మనం కోరుకుంటున్నామో వాటన్నిటిని కూడా పొందడానికి కావాల్సిన మార్గాలన్నిటిని కూడా సుగమం చేస్తుంది. అంతేగాక మోక్షాన్ని మనకి ఏదైతే కోరుకుంటూ వస్తున్నామో ఆ మోక్షాన్ని కూడా జీవితాంకమందు చివరిలో మనకి చక్కగా పరిపూర్ణంగా అనుగ్రహింపజేస్తుంది. అందుకనే స్వర్గద్వార కవాట పాటనకరి అంటూ ఇదే అష్టకంలో మరొక చోట కూడా చెప్పడం జరుగుతుంది. నిత్యం కూడా భోజనానికి ముందుగా మొదటి ముద్ద తీసుకొని చక్కగా కళ్ళగద్దుకొని ఆ అన్నపూర్ణాదేవికి నమస్కారం చేసుకొని ఆ అన్నాన్ని స్వీకరిస్తూ వచ్చినట్లయితే కనుక ఎప్పటికీ కూడా ఆరోగ్యంగా వర్ధిల్లడానికి అన్నపూర్ణాదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అంతటి భవ్యమైనటువంటి ఆ అన్నపూర్ణాష్టకాన్ని శ్రవణం చేద్దాం. అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాకిల పాపనాశనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరీ ముక్తాహార విడంబమాన విలసత్కక్షోజ కుంభాంతరీ కాశ్మీరాగరువాసితాంగరుచిరే కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్ఠాకరీ చంద్రాత్మానల భాసమానలహరీ త్రైలోక్య రక్షాకరీ సర్వైశ్వర్యకరీ తపఫలకరీ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.